హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి స్వీట్ చేస్తున్నాను. గుమ్మడికాయతో స్వీట్ చేస్తున్నాను, ముక్కలతోనే చేస్తున్నాను. నాకు ఇప్పుడు స్వీట్స్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మన అమ్మమ్మల టైంలో స్వీట్ అంటే ఇలానే గుమ్మడికాయతో బెల్లం వేసి ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను చూసారా ఇంత గుమ్మడికాయ పీస్ తీసుకున్నాను. ఇది పీల్ చేయట్లేదు, తొక్కతోనే చేస్తే ఇది టేస్ట్ బాగుంటుంది. తొక్కలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, అందుకనే నేను అది పీల్ చేయట్లేదు. నార్మల్గా కూడా అలానే చేసుకుంటారు. ఆ తొక్క నచ్చని వాళ్ళు పీల్ చేసుకోవచ్చు, బట్ ఇలా తొక్కతో కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు ముక్కలు దీనికోసం కొంచెం పెద్ద సైజువే కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ సైజు పీసెస్ ఉంటే బాగుంటుంది. తినేప్పుడు మనకి స్పూన్తో ఒక్కొక్క పీస్ తీసుకొని తినేసేయచ్చు. ఇలా మొత్తం మనం ఎంత తీసుకుంటే అంత ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, అన్నీ ఈ సైజ్ పీసెస్గా కట్ చేశాను, తొక్కతో పాటే ఉంచాను. ఇంకొచ్చేసి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇది స్వీట్ కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను. నార్మల్గా కూడా ఈ గుమ్మడికాయ కర్రీని ఎక్కువగా నెయ్యితోనే చేస్తాము. ఇలా నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ దీంట్లో కడాయిలో యాడ్ చేశాను. దీంట్లో మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయము. లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి కుక్ అవ్వనిస్తే చాలా మెత్తగా కుక్ అవుతుంది. గుమ్మడికాయ పీసులు సేమ్ హల్వా లాగా కుక్ అవుతాయి. చాలా అంటే చాలా మెత్తగా కుక్ అవుతాయి. ఓన్లీ ఆవిరితోనే కుక్ అవుతాయి. ఇలా నెయ్యిలో ఆవిరితో కుక్ అయితే ఆ టేస్ట్ ప్రతి ముక్కకి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగా వస్తాయి. ఇలా మధ్యలో ఒకసారి అన్నీ కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకో 10 minutes కుక్ అవ్వనివ్వాలి. ఈ పీసెస్ మనం మధ్య మధ్యలో కదుపుకుంటా కుక్ చేసుకోవాలి. ఇలా 10 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో ఇలాచీస్ ఒక 4 దంచి వేస్తున్నాను. యాలుకలు ఈ టైంలోనే యాడ్ చేస్తే ముక్కలతో పాటు మనకి ఇలాచీ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకని నేను స్టార్టింగ్లోనే ఇలాచీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాలుకలు యాడ్ చేసిన తర్వాత ఇంకొక 10 minutes మనం లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లము 1 కప్పు బెల్లము యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం కూడా మనం కట్ చేసి కానీ నలగొట్టి కానీ ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ ముక్కలతో పాటు బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం పెద్ద గంటెతో ఫాస్ట్గా కలపకూడదు, చిన్న స్పూన్తో అలా పైన కలిపేస్తే బాగుంటుంది, ముక్క చెదరకుండా ఉంటుంది. బెల్లం చూసారా ఇలా కరిగింది కదా, ఇలా కరిగి ఆ పాకంలో ఈ ముక్కలు బాగా కుక్ అవుతాయి. ఇలా ఇంకొకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. చూసారా పీసు చాలా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఈ పాకం అంతా ఆ పీసెస్ పీల్చుకుంటాయి. ఈలోపు నేను ఆల్మండ్స్ని కొంచెం మిక్సీ చేసేసి పౌడర్లా చేసుకున్నాను. ఈ ఆల్మండ్స్ పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ ఆల్మండ్స్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే నార్మల్ గులాబ్ జాము ఎలా ఉంటుందో మనకి పీస్తో పాటు ఈ గులాబ్ జామ్లో షుగర్ సిరప్ ఉంటుంది కదా, ఇక్కడ బెల్లం సిరప్ ఉంటుంది. పీస్తో పాటు కొంచెం సిరప్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా కుక్ అయ్యాయో. సిరప్ చూసారా చాలా బాగా వచ్చింది. మనం ఆల్మండ్స్ యాడ్ చేయడం వల్ల అది ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీస్ ఎంత బాగా కుక్ అయిందో చూపిస్తాను చూడండి. చూసారా స్పూన్తోనే ఎంత బాగా సపరేట్ అవుతుందో. ఇలా కుక్ చేసుకోవాలి. ఇంతే ప్రాసెస్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ ఈవెన్ ఇంగ్రీడియంట్స్ కూడా 4 ఇంగ్రీడియంట్స్తోనే కంప్లీట్ అవుతుంది. మనకి చాలా హెల్దీ రెసిపీ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.